తేనెలొలుకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే మీటు నరనరానా అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్దవర్ణమాల పిలువరనోరారా తెలుగులో మనసారా శత్రువైన మిత్రుడవ్వడా ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలెరిగి ఉన్న మాతృభాష మధురమెప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమే పోసుకుందిరా प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ शान्ति शान्ति शान्तिः ధన్యవాదములు. పెద్దలను చింపశుద్ధి గుణం నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాళికాంబ హంస కాళికాంబ. భావం: ఇతరులను నిందిస్తూ ఉండేవానికి పాపం అనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శర్వాణి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నేను చెప్పబోయే పద్యం వేమన శతకంలోది. గంగిగోవు పాలు గరిటెడైన చాలు కడవడైన నేల కర్మము పాలు భక్తి కలుగు కూడా పెట్టడైన చాలు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యానికి భావం: గంగిగోవు పాలు గరిటెడైన తాగడానికి స్వచ్ఛంగా ఉంటాయి, కానీ గాడిద పాలు మనకి ఎన్ని ఇచ్చినా తాగడానికి పనికిరావు. అలాగే భక్తితో పెట్టిన గుప్పెడు అన్నం కూడా తినడానికి బాగుంటుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. నేను 5వ తరగతిలో చదువుతున్నాను.
ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా నపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పని సుమతి. తాత్పర్యం: సుమతి, మనకు మేలు చేసిన వాడికి మేలు చేయడం గొప్పేమీ కాదు, మనకు కీడు చేసిన వాడికి మేలు చేయడం చాలా గొప్ప. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు పుష్ప. నేను 5వ తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవల్లి. నేను 5వ తరగతి చదువుతున్నాను. వేడి పండు చూడు వీరుమై ఉండు, పొట్టబిక్కి చూడు పురుగు ఉండు, పిరికి వాణి వది భీకరమై లాగురా, విశ్వరాభిరామ వినురవేమ.